అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' రెండవ భాగం. రచయిత వనజ గారు. "నీకు నేను అంత మంచిగా అనిపిస్తున్నానా?" అన్నాడు. "హా! క్రిష్ గారు. ఏమో నేను పైకి మంచివాడిలా కనిపించి చెడ్డవాడినేమో, నీతో ఇలా యాక్ట్ చేస్తున్నానేమో" అన్నాడు క్రిష్. "అవునా?" అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసింది త్రిపద. క్రిష్ చిన్నగా నవ్వుతూ "యాహ్!" అంటూ ముందుకు వెళ్ళి బై ది బై నీ క్లాస్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ నాకు ఎంత దూరంగా ఉంటే నీకంతే మంచిది అని అంటూ ముందుకు వెళ్ళిపోయాడు క్రిష్. పేరేమో క్రిష్, గుణం మాత్రం రాముడు అనుకుంటూ తన బుక్స్ భద్రంగా తీసుకొని క్లాస్‌కి వెళ్ళింది త్రిపద. "రేయ్ నాన్న క్రిష్, నువ్వేనంట్రా ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నది? లేక నీలోకి నిజంగానే లార్డ్ కృష్ణ దూరాడా?" అంటూ క్రిష్‌కి దగ్గరగా వెళ్ళడిగాడు పృథ్వీ. "ఏయ్ చుబ్బే, నేనే పాపం దట్ పదం ఏడుస్తూ వెళ్ళొస్తుంటే జస్ట్ కన్సోల్ చేశాను. దానికి నువ్వు నీ ఓవర్ యాక్షన్" అని విసుగ్గా పృథ్వీ చేతిలోని బుక్‌ని తిరగేస్తూ ముందుకు వెళ్ళాడు. "నాన్న అది పదం, వాక్యం కాదు బంగారు కొండ, త్రిపద" అని వివరించి క్రిష్‌తో పాటు క్లాస్‌లోకి వెళ్ళాడు పృథ్వీ. క్రిష్ ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పడంతో పైకొచ్చిన త్రిపద తన రూమ్ తెలుసుకొని క్లాస్‌లో అడుగుపెట్టింది. "మహి, ఇక్కడంతా నువ్వు చెప్పినట్టుగానే ఉన్నారే" అనుకుంటూ భయంగా ఫస్ట్ బెంచ్ దగ్గర ఆగింది. అక్కడ ముగ్గురు అమ్మాయిలు వితౌట్ చున్నీ ఇంకా ట్రెండీ జీన్స్‌లో అలా ఉండేసరికి బెదిరిపోయింది త్రిపద. క్లాస్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ త్రిపదని వింతగా చూస్తుంటే కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఫీలవుతూ థర్డ్ బెంచ్‌లో నీట్‌గా చుడిదార్ వేసుకున్న అమ్మాయి, పైగా ఒకతే ఉండడంతో వెళ్లి తన పక్కన కూర్చుంది. త్రిపద ఇబ్బందిని అర్థం చేసుకొని విండో సైడ్ త్రిపదకిచ్చి తను ఎడ్జ్‌లో కూర్చుంది తోటి క్లాస్‌మేట్. "హాయ్, మై సెల్ఫ్ స్వప్న" అని షేక్ హ్యాండ్ ఇవ్వగానే త్రిపద కూడా నవ్వుతూ తన పూర్తి పేరు చెప్దామని నోరు తెరిచేసరికి ఇందాక ఫుల్ నేమ్ చెప్పినప్పుడు క్రిష్ పెట్టిన ఫేస్‌కి ఐ యామ్ త్రిపద అంది నమస్కారం చేస్తూ. త్రిపద గురించి ఎక్స్‌పెక్ట్ చేసిన స్వప్న నమస్కారం చేస్తుంటే అట్ ది సేమ్ టైమ్ త్రిపద హ్యాండ్ షేక్ కోసం ముందుకి చెయ్యిని చాపింది. అలా 2, 3 సార్లు క్లాష్ అయ్యాక స్వప్ననే ఇద్దరి చేతుల్ని కలిపి కళ్ళెగరేసింది. త్రిపద కూడా నవ్వుతూ థాంక్స్ స్వప్న గారు అంటూ ఒకసారి చుట్టూ చూసేసరికి క్లాస్ మొత్తం తన వైపే అదోలా చూస్తూ గుసగుసలు మొదలెట్టారు. సైలెంట్‌గా తన పాటికి తను కిటికీ వైపు చూస్తూ ఉంది. సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న తన క్లాస్‌కి వెళ్తున్న క్రిష్ ఫస్ట్ ఇయర్ రూమ్‌లో గోలగా అనిపిస్తుంటే, స్టెప్స్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని త్రిపద రూమ్‌లోకి వెళ్ళాడన్నమాట. అక్కడ స్టూడెంట్స్ గుసగుసలు అండ్ గోలలు విత్ త్రిపద వేషధారణ. నేరుగా డయాస్ మీదకి వెళ్లి హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని నిలబడ్డాడు క్రిష్. అబ్బాయిలు క్రిష్ దెబ్బకి సైలెంట్ అయితే, అమ్మాయిలు టికెట్ లేకుండా క్రిష్ దర్శనం దొరికినందుకు చూడటంలో బిజీ అయిపోయారు. ఉన్నట్టుండి క్లాస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యేసరికి తన లోకంలో ఉన్న త్రిపద చూపు డయాస్ మీదున్న క్రిష్ మీద పడింది. క్రిష్ గారేంటి ఇక్కడ అనుకుంటూ అలాగే చూస్తుంటే వాట్ ది డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ కంగుమంది క్రిష్ వాయిస్. అంత సైలెన్స్‌లో అందరూ అడ్డంగా తలుపుతూ త్రిపద వంక చూసి ముసిముసిగా నవ్వుతూ ఉండడంతో క్రిష్‌కి మ్యాటర్ అర్థమయ్యి సీ ఆల్ ఒకరి డ్రెస్సింగ్‌ని మనం వేలెత్తి చూపే ముందు, మన డ్రెస్సింగ్‌ని ఎంతమంది చూపిస్తున్నారో అది చూసుకోండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్ అని చెప్పి తననే చూస్తున్న త్రిపదని అలా చూసి వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ మాట్లాడుతున్నంత సేపు తననే నవ్వుతూ చూస్తోంది త్రిపద. అందరూ "క్రిష్ సార్ ఇలా కూడా మాట్లాడతారా?" అని బిత్తరపోయి చూశారు. "శ్రీరామ" అని నవ్వుకుంది త్రిపద. క్రిష్ ఆత్రంగా పిలిచాడు పృథ్వీ. "ఏంటి బే" సంస్కారవంతమైన రెస్పాన్స్ క్రిష్ నుండి. "అది నెక్స్ట్ వీక్ ఫ్రెషర్స్ డే అంట బా! ఏం చేద్దాం? దాంట్లో మనం చేసేదేముంది కానీ మేనేజ్‌మెంట్ చూసుకుంటారు. కానీ ఆర్డర్ ఇవ్వరా?" ఛ! ఊకో బావ! నీ పుణ్యమా అని మార్నింగ్ ర్యాగింగ్ చేసే ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడెలా మిస్ అవ్వనిస్తాను ఉండు. ఎవరైనా జూనియర్ బక్రా దొరుకుతారేమో చూసి ఆర్డర్ తీసుకొని రమ్మని చెప్తాను. పృథ్వీ జల్లెడ పడుతుంటే క్రిష్ మాత్రం తను తెచ్చిన కోక్‌ని తాగుతూ ఉన్నాడు. అప్పుడే స్వప్నతో లోపలికొచ్చిన త్రిపద క్రిష్‌ని చూసి నవ్వుతుంటే ఓయ్ ముద్దపప్పు అని పిలిచాడు క్రిష్. బావా! నువ్వు నన్ను ముద్దపప్పు అంటావు కానీ ముద్దపప్పు అనవు కదా! అన్నాడు పృథ్వీ అటు ఇటు చూసుకుంటూ. నిన్ను కాదురా హౌలే అదిగో అక్కడ వస్తోంది చూడు పదం తనని అని క్రిష్ అనగానే పృథ్వీ కూడా తల తిప్పి చూశాడు. తన దగ్గరికొస్తున్న త్రిపద ఏంటండి క్రిష్ గారు అలా పిలుస్తున్నారు నన్ను? నా పేరేంటో చెప్పాను కదా! అంది కొంచెం కోపంగా. బట్ మా వాడికి కోపం ప్లేస్‌లో ఇంకేదో కనబడిందిలెండి. ఇప్పుడేంటి అలా పిలిస్తే పలకవా? అన్నాడు. అంటే అలా కాదండి. త్రిపద అని మంచి పేరు పెట్టుకొని ముద్దపప్పు అంటారేంటండి? అని మొహం నల్లగా పెట్టుకుంది త్రిపద. క్రిష్ ఈవిల్ స్మైల్ ఇస్తూ నీకేం చెప్పాను పదం? నాకు దూరంగా ఉండమని చెప్పాగా! మరెందుకు చూసి నవ్వుతున్నావు? అంటూ గురి చూడకుండా డస్ట్‌బిన్‌లో కోక్ టిన్‌తో త్రో చేస్తూ అన్నాడు. అరే రామ! నా పేరు క్రిష్ పదం. నేను పిలిచింది నా రాముడిని క్రిష్ గారు. బట్ నేను కృష్ణి అగ్రహారం. అయ్యో రామా! నేను రాముడిని తలుచుకుంటున్నాను క్రిష్ గారు. ఇంతకీ నన్నెందుకు పిలిచారో సెలవిస్తారా? సెలవు నేనివ్వను. ప్రిన్సిపల్ ఇస్తాడు. అయ్యో రామా! అంటూ త్రిపద తల కొట్టుకొని సెలవిమ్మని అంటే హాలిడే ఇవ్వమని కాదు క్రిష్ గారు. నన్నెందుకు పిలిచారని. వీళ్ళ మాటల్లో వీళ్ళుంటే మన పృథ్వీ స్వప్నకి ఓరియో బిస్కెట్ కలిపేస్తున్నాడు. మార్నింగ్ ఏడుస్తున్నావని ర్యాక్ చేయకుండా వదిలిపెట్టాను. సో, ఇప్పుడు చేద్దామని అని క్రిష్ ఒళ్ళు విరుచుకుంటుంటే అంటే ఇప్పుడు మీరు కూడా ముద్దు అడుగుతారా క్రిష్ గారు? అంది భయంగా.
క్రిష్ సైడ్ స్మైల్ ఇస్తూ, ఇప్పుడు నిన్ను కిస్ అడగకపోతే చాలా హర్ట్ అయ్యేలాగున్నావే అంటూ ఒళ్ళు విరుచుకుంటుంటే, త్రిపద భయంగా క్రిష్ కేసి చూసింది. మీరిలా మాట్లాడతారేంటి క్రిష్ గారు? మీరు చాలా మంచివారని ఎక్స్‌పెక్ట్ చేశాను. మీరిలా అనడం ఏమీ బాగోలేదు అంటూ చున్నీ నోటికి అడ్డం పెట్టుకుంది. అందుకే పదం ముందే చెప్పాను. నాకు దూరంగా ఉండు. నన్ను నమ్మకు అని. నువ్వే వినలేదు అంటూ త్రిపద భయం ఎంజాయ్ చేస్తూ, ఈ భయం అండ్ ఈ డిస్టెన్స్ ఇలాగే మెయింటైన్ చెయి అని ఆరాంగా చైర్ వెనక్కి తలవాల్చి వెళ్ళి, నా కోసం ఫిష్ ఫ్రై ఆర్డర్ ఇచ్చి స్వయంగా నీ చేత్తో తీసుకొచ్చి నా ముందు పెట్టు అన్నాడు క్రిష్. అంతే. త్రిపద నోరు బావురు కప్పలా తెరుచుకొని క్రిష్ గారు అని ఏడుపు మొఖం వేసుకుంది. ముక్కు మూసుకుంటావో, మూతి మూసుకుంటావో ఐ డోంట్ నో. ఐ వాంట్ ఫిష్ ఫ్రై. గో అండ్ గెట్ ఇట్ అని కాస్త గట్టిగా అనేసరికి బిక్కుబిక్కుమంటూ వెళ్ళింది త్రిపద. రేయ్ క్రిష్ ఇదేం బాలేదురా. తనొక బ్రాహ్మిన్. తనతో ఇలా నాన్ వెజ్ ఎలా తెప్పిస్తావురా అని పృథ్వీ ఎగురుతుంటే, నాకన్నీ తెలుసు నువ్వు మూసుకొని కూర్చో అని పృథ్వీ నోరు మూసేసి వెళ్తున్న త్రిపద వైపే చూస్తూ ఉన్నాడు క్రిష్. స్వప్న మాత్రం త్రిపద వంక పాపం అన్నట్టు చూస్తుంది. 5 నిమిషాలకి తిరిగి వచ్చి, క్రిష్ గారు అక్కడ మీరడిగింది లేదంట అంది కాస్త ఉపశమనంగా. కాస్త భయంగా క్రిష్ తేలేదని తిడతాడేమోనని. నేనేం అడిగాను పదం అన్నాడు క్రిష్. అడిగారు కదా ఏదో. అదే దాని నేమ్ ఏంటి క్రిష్ గారు అని అంటూ ఏడుపు మొహం వేసుకొని చూస్తూ ఫిష్ ఫ్రై అంది. వాట్? నేను ఫిష్ ఫ్రై అడిగానా? అంటూ టిష్యూతో హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటూ అన్నాడు. ఆ! మీరే కదా అన్నారు. ముక్కు మూసుకుంటావో, మూతి మూసుకుంటావో వెళ్ళి ఫిష్ ఫ్రై తీసుకురా అని అంది త్రిపద ముఖం కందగడ్డలా పెట్టుకొని. ఏంటి ఆవకాయ్? నీకు ఇయర్స్ కూడా సరిగ్గా పనిచేయవా? నేను చెప్పింది ఫ్రెంచ్ ఫ్రైస్. వెళ్లి వేడివేడిగా తీసుకొని రా. సాస్ మర్చిపోకని చెప్పాడు క్రిష్ మతాబుల్లా కళ్ళు వెలిగిస్తూ. మీరడిగింది ఫ్రెంచ్ ఫ్రైజా క్రిష్ గారు? అవైతే ముందే తెచ్చుంటాను కదా! మరి ఇందాక నాకెందుకు ఫిష్ ఫ్రై అన్నట్టుగా వినపడింది? ఏమోలెండి బహుశా నేనే తప్పుగా వినుంటాను అనుకుంటూ మళ్ళీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళింది త్రిపద. త్రిపద అయోమయానికి నవ్వుకుంటూ ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు క్రిష్. బావా! నిన్ను శాడిస్ట్ సైకో అని ఎవరన్నా అన్నారా? అన్నాడు పృథ్వీ. ఇప్పుడు నువ్వంటున్నావుగా అన్నాడు క్రిష్ కేర్‌లెస్‌గా. అది కాదురా! ఇందాక నువ్వు ఫిష్ ఫ్రైనే అన్నావు కదా! నేను విన్నాను. మళ్ళీ అంతలోనే కాదని పాపం ఆ పాపని ఏం చేస్తున్నావురా? అని పృథ్వీ అంటుంటే, నువ్వు నీ మాలోకం అని కసిరి ఈరోజు ఏ డేరా? అని అడిగాడు క్రిష్. మండే. మండే క్యాంటీన్‌లో నాన్ వెజ్ ఉంటుందా? హమ్మయ్య! మరి అన్నీ తెలిసి కూడా ఆ అమ్మాయిని ఎందుకు బెదిరించావురా అయ్యా? అని పృథ్వీ అంటుంటే, దట్ పదం భయపడుతుంటే బావుందిరా! అంటూ విపద తెచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ అని తినే పనిలో పడ్డాడు క్రిష్. పృథ్వీ మాత్రం కన్నీళ్లు రాకున్నా అవి వచ్చినట్టు తుడుచుకున్నట్టు యాక్ట్ చేస్తూ ప్లేట్‌లో తనది ఒక చెయ్యి వేశాడు. ఏంటి పదం నువ్వు తినవా? అన్నాడు క్రిష్. పదం కాదు త్రిపద. ఏదో ఒకట్లే. నాకిదే కంఫర్ట్‌గా ఉంది తింటాను. ఏంటి ఆకులు అలమలా? కాదు క్యారెట్ ఫ్రైడ్ రైస్ అని క్రిష్ ఎదురుగా చైర్‌లో కూర్చోబోతే ఇక్కడ కాదు గో ఫార్ అని చెప్పి త్రిపదని ఒక్క చూపుతో స్వప్నని ఇంకో 10 టేబుల్ల వరకు కనిపించకుండా చేశాడు క్రిష్. లాస్ట్‌లో వెళ్ళబోతూ బట్ బిల్ త్రిపద టేబుల్ మీద పెట్టేసి విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు విత్ హ్యాండ్స్ ఇన్ పాకెట్. త్రిప త్రిపద ఎక్స్‌ప్రెషన్ ఏంటి నౌ? నిన్ననే కాబట్టి జాయిన్ అయింది. ఇంకా ఎవరు రానట్టున్నారు. ఇప్పుడు నేనింత పెద్ద రూమ్‌లో ఒక్కదాన్నే ఉండాలా అని ఆలోచిస్తూ కీతో డోర్ ఓపెన్ చేసి విండోస్ అన్నీ ఓపెన్ చేసింది త్రిపద. రూమ్ మొత్తం నీట్‌గా స్వీప్ చేసుకొని చాలా చిరాకుగా ఉంది సుమా! వెంటనే ముందు స్నానం చేయాలి. ఆ తర్వాత నా రామయ్యకి పూజ చేసుకోవాలనుకుంటూ స్నానానికి వెళ్ళింది త్రిపద. ఫ్రెష్ అయి బయటకొచ్చిన త్రిపద తనకెదురుగా అటువైపు తిరిగున్న ఎవరినో చూస్తూ ఆ! అని అరిస్తే ఆ అమ్మాయి ఎవరో దడుచుకొని ఇంకా ఆ! అని గట్టిగా అరుస్తూ ఇటువైపు తిరిగింది. స్వప్న గారు మీరా? అంటూ టవల్ హ్యాంగర్ మీద వేసి దగ్గరికి వెళ్ళింది త్రిపద. ఆ! త్రిపద నేనే. ఏంటి అలా అరిచావు? అదా? అంటూ తలగొక్కుంటూ అంటే మీరు అటువైపు తిరిగున్నారు. పైగా ఈ జీన్స్‌లో ఎవరో అబ్బాయి అనుకోని అరిచానులెండి అంది. ఉఫ్! లేడీస్ హాస్టల్‌లోకి అబ్బాయిలొస్తారని ఎలా అనుకున్నావు త్రిపద? అని స్వప్న అడుగుతుంటే అంటే ఈ జీన్స్‌లో అలా అనుకున్నాను. కానీ ఇంతకు మీరేంటండి ఇలా వచ్చారు? ఈ ఊరే అన్నారు కదా! మీది అని అడిగింది త్రిపద. అదా! అంటే ఈ ఊర్లో అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. ఆ ముసలి బ్యాచ్‌కి మనకు సెట్ అవ్వదులే అని చెప్పి డ్యాడీని ఒప్పించేసి హాస్టల్‌లో జాయిన్ అయిపోయాను అంటూ తన లగేజ్ అంతా కూడా సర్దుకునే పనిలో పడింది స్వప్న. మీరు భలే మాట్లాడతారండి స్వప్న గారు అంటూ రూమ్‌లో ఒకవైపు కింద చాప మీద కూర్చొని రామకోటి రాయడం మొదలుపెట్టింది త్రిపద. ఓయ్! ఏంటి నువ్వు అప్పుడే బామ్మలాగా రామకోటి రాస్తున్నావు? నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది త్రిపద అని స్వప్న అంటుంటే భక్తికి వయసుతో పని లేదండి అని చెప్పి శ్రీరామనామ జపం చేస్తూ రాసుకుంటుంటే టేబుల్ మీదున్న చిన్ని సీతారాముల బొమ్మను చూసి ఏంటి రామయ్య ఫ్యాన్‌వా? అని అంది స్వప్న. తల అవునని ఊపి తన పనిలో పడిపోయింది త్రిపద. రామకోటి ఆ రోజుది పూర్తయ్యాక రాములు వారికి దండం పెట్టుకొని హారతిస్తుంటే హాస్టల్ మొత్తం అలర్ట్ సౌండ్‌తో మారుమోగిపోయి
అందరూ రూమ్స్‌లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ ఉంటే, "ఏంటండి స్వప్న గారు ఎందుకు అలా అందరూ పరిగెడుతున్నారు?" అని త్రిపద అమాయకంగా అడుగుతుంటే, స్వప్న తల బద్దలు కొట్టుకునే ప్రోగ్రామ్ అతి కష్టంగా ఆపుకుంటూ, "త్రిపద హాస్పిటల్స్‌లో ఇలా హారతి ముట్టివ్వకూడదు. ఫైర్ అలారం మోగుతుంది" అని క్లియర్‌గా చెప్పి వెలుగుతున్న హారతిని రోజా పువ్వుతో ఆర్పింది స్వప్న. "అవునా స్వప్న గారు?" అంటూ అడుగుతున్న త్రిపదకి అవునని చెప్పి, "ఏంటి రాముడి మీద భక్తినా?" అని అన్నది. భక్తి అని చెప్పలేను కానీ ఆరాధన. అంటే శ్రీరాముడు లాంటి హస్బెండ్ రావాలనా? కొంచెం అలాంటిదే. ఈ రోజుల్లో అందరూ కృష్ణుల్లాంటి వాళ్ళే త్రిపద. పేరు, రూపం ఏదైతే ఉందిలెండి స్వప్న గారు. అవతారాలన్నీ ఆయనవే గనప్పుడు నిజానికి అని త్రిపద ఏదో చెప్తుంటే, "నో, నో ప్లీజ్ త్రిపద ఐ యామ్ టైర్డ్" అంటూ బెడ్‌కి అడ్డంగా పడిపోయింది స్వప్న. త్రిపద నవ్వుతూ రామ రామ, కృష్ణ కృష్ణ అనుకుంటూ తనదైన లోకంలో మునిగిపోయింది త్రిపద. యాజ్ ఇట్ ఈజ్ తన ప్లేస్‌లో నిలబడి ఉన్నాడు క్రిష్. అతనితో పాటే పృథ్వీ. క్లాస్ టైమ్ ఇంకా ఉండగానే బ్లాక్ వైపు అడుగులు వేశాడు క్రిష్. "ఏంటి బా! ఈరోజు ఆ అమ్మాయి ఇంకా రాలేదనా? అప్పుడే క్లాస్‌కి వెళ్ళిపోదాం అంటున్నావు? ఏరా పొద్దున్నే ఇంత ఉబలాటంగా ఉందా నాతో తన్నులు తినాలని? అంతవరకు ఎందుకులే బా! ఏదో నువ్వెవరి కోసమో గేట్ వైపు చూస్తూ ఉంటే అడిగానులే" అని క్లోజప్ యాడిచ్చి క్రిష్‌తో పాటు బ్లాక్ వైపు వెళ్తాడు. క్రిష్ సీరియస్‌గా చూసి వెళ్ళడంతో కానీ కృష్ణ గోకులనంద అన్న రాగాలు తన చెవిన చేరేసరికి తన అడుగులు ముందుకు పడక ఆ స్వరం వైపు తన బాటని చూపాయి. క్రిష్ దగ్గరికి వెళ్ళే కొద్దీ కృష్ణ గోకులనంద అన్న రాగాలు తన చెవిని చేరేసరికి తన అడుగున ముందుకు పడక ఆ స్వరం వైపు తన బాటని చూపాయి. క్రిష్ దగ్గరికి వెళ్ళే కొద్దీ కృష్ణ సరిగమ పదనిస అని సంగీత స్వరాలు వినపడుతుంటే తన మనసు అటువైపు వెళ్ళాడు క్రిష్. రూమ్ డోర్ కంటే ముందే విండోలో నుంచి పాడుతున్న వాళ్ళు కనపడటంతో అక్కడే ఆగిపోయాడు క్రిష్. ససరిరి గగ మమ అని తాళం వేస్తూ పాడుతున్న త్రిపుదని చూసి ఒక క్షణం క్రిష్ షాక్ అయ్యాడు. పసుపు చిలక పచ్చ రంగు లంగా ఓణిలో జుట్టు మొత్తం లూజ్‌గా రెండు పక్కల స్లైడ్ పిన్స్ పెట్టి వదిలేసి తను తాళం చేస్తుంటే చేతి గాజులు కూడా సాయం అందిస్తూ సవ్వడి చేస్తున్నాయి. మిగతా కాస్ట్యూమ్స్ అన్నీ కామన్. ఈ పదం మ్యూజిక్ స్టూడెంటా? అనుకుంటూ విండో దగ్గర తన అడుగులు ఆగిపోతే అలాగే చూస్తున్నాడు క్రిష్. మన పృథ్వీ కాస్త పొట్టి కాబట్టి ఎగిరెగిరి చూస్తున్నాడు. క్రిష్ భుజం మీద నుండి బాబు అడ్డంగా ఉండడంతో అందులో పొద్దున్నే కాబట్టి సూర్యుడి కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి త్రిపద మొహం మీద పడుతూ ఉంటే రవికిరణాల్లో చంద్రబింబంలాగా ఉంది త్రిపద మోము. ఇంకా హైలైట్ ఏంటంటే, తన పెదవి కింద ఉన్న పుట్టుమచ్చ. అంత దూరం నుంచి కూడా క్రిష్‌ని ఆకర్షితుడిని చేసుకుంటుంది ఆ పుట్టుమచ్చ. తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపిస్తుంటే, పాడుతూనే తన నీలాల కలువల్లాంటి కళ్ళు అటు ఇటు తిప్పి చూసింది. కరెక్ట్‌గా తను కళ్ళు తెరిచే టైంకి క్రిష్ సైడ్ అయిపోవడంతో ఎవరూ కనిపించక మళ్ళీ కళ్ళు మూసుకొని తన రాగాలు తను పాడుకుంటూ ఉంది త్రిపద. పెద్ద యూనివర్సిటీ అయినందువల్ల అందులో ఇతర యాక్టివిటీస్ లైక్ గేమ్స్, డాన్స్, మ్యూజిక్, సింగింగ్, స్విమ్మింగ్ వగైరా వగైరా అన్నీ ఉన్నాయి. "ఎందుకురా సైడ్‌కి దాక్కున్నావు?" అని పృథ్వీ అడుగుతుంటే, ఇప్పుడు నేను ఆ పదం పాడినందుకు ఎదురెళ్ళి వావ్ అని చప్పట్లు కొట్టాలా? పదరా క్లాస్‌కి టైమవుతోందని లాక్కుపోతూ ఇంకోసారి కిటికీలో నుంచి తొంగి చూసి వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ వెళ్ళిపోయే టైంలో స్వరాలు పాడటం అయిపోయిన త్రిపద తలెత్తి చూస్తే అతన్ని బ్యాగ్ క్లియర్‌గా కనిపించి అతను కృష్ణే అని పోల్చుకుంది. "కృష్ణ, కృష్ణ" అని ఎదురుగా ఉన్న కృష్ణ స్వరూపానికి దండం పెట్టి మాస్టర్ పాదాలకు నమస్కరించి తన క్లాస్‌కి వెళ్ళిపోయింది త్రిపద. అగ్రహారం. త్రిపద ఇంట్లో నిత్యానంద శాస్త్రి గారు తన వాలు కుర్చీలో కూర్చొని, "ఇదిగో మహిత కాస్త తేనీరు తీసుకురామ్మా" అని పిలిచారు వరండాలో నుంచి. "ఆ! నాన్నగారు తెస్తున్నా" అని అంటూ శ్యామల గారు చేసిన టీని గ్లాస్‌లో పోసుకొని తీసుకొని వెళ్ళింది. "అక్క ఫోన్ ఏమైనా చేసిందా మహిత" అని అడిగారాయన గ్లాస్ తీసుకుంటూ. లేదు అంటే అక్క మీద నాన్నగారు కోపడతారేమో అనుకుని, "ఆ! నాన్నగారు రాత్రి చేసింది. ఇంట్లో అందరి కుశల సమాచారం అడిగింది. ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసే కాలేజ్‌కి బయలుదేరిందని నోటికి వచ్చిన అబద్ధాన్ని చెప్పి కృష్ణయ్య అబద్ధం చెప్పాను. నువ్వే కాపాడాలని మనసులో మొక్కుకుంది మహిత. ఆ! జాగ్రత్తగా ఉండమని చెప్పు" అంటూ తన బ్యాగ్ తీసుకునే లోపే వీధి గేట్ తీసుకొని లోపలికొస్తూ కనిపించారు కమల గారు. "అన్నయ్య బ్యాంక్‌కేనా బయలుదేరారు" అంది వాలు కుర్చీకి పక్కన ఉన్న అరుగు మీద కూర్చుంటూ. "అవునమ్మా! ఏంటిలా వచ్చావు? మీ వదిన కోసమా?" అని శాస్త్రిగారు అడిగేసరికి, "కాదన్నయ్య మీకోసమే" అన్నారు కమల గారు. "ముఖ్యమైన విషయమా కమల?" అని అడిగారు ఆయన మళ్ళీ కుర్చీలో కూర్చుంటూ. అది అవునన్నయ్య. మన ప్రమోద్‌కి మంచి ఉద్యోగం వచ్చిందంట బెంగుళూరులోనే. ఎప్పటినుంచో అనుకుంటున్న మాటలే గదా! మన త్రిపతకి, ప్రమోద్‌కి పెళ్లి చేయాలని. అందుకని ఆ తాంబూలాలేవో మార్చేసుకుంటే మంచిది గదా!" అని భుజం చుట్టూ ఉన్న చీర చెంగును సర్దుకున్నారు ఆవిడ. "హ్మ్. మంచిది. ప్రమోద్‌కి నా అభినందనలు, ఆశీస్సులు తెలిపానని చెప్పు. ఇంక పెళ్లి అంటే అబ్బాయికి ఇప్పుడే ఉద్యోగం వచ్చింది.
అమ్మాయి చదువు ఇప్పుడే మొదలైంది. ఇద్దరూ ఒక స్టేజికొచ్చాక అనుకున్న పెళ్ళే కదా చేద్దాంలే అని చెప్పి, నాకు బ్యాంకుకి టైం అయిందని శ్యామల వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయారు శాస్త్రి గారు. ఉద్యోగం వచ్చింది కదా! ఇంకా నిశ్చితార్థం ఏదో చేసి మనం పెళ్లి పనులు మొదలుపెడితే, వారం రోజులు ఎంతసేపు దొర్లుతాయంట? ఈయన గారికి అయినా అదేమైనా చదివి ఊర్లేలాలా ఏమన్నానా? అంటూ పూలు కడుతూ గొణిగారు శ్యామల గారు. అమ్మా! నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అయినా నిన్ను మార్చడం మా వల్ల కాదులే. నేనైతే కాలేజ్‌కి వెళ్తున్నానని చెప్పి, చుడీదార్ మీద చున్నీకి పిన్నులు పెట్టుకుంటూ అన్నది మహిత. బ్యాగ్ తగిలించుకొని బయటికి వచ్చేసరికి పూల అందాలని చూస్తున్న కమల పక్కన చేరుతూ, "ఏంటి గారు, మా అక్కని ఇంటి కోడలుగా చేసుకోవాలని చాలా ఆరాటంగా ఉన్నట్టుంది" అని మహిత అంటుంటే, "మరి అలాంటి వజ్రాన్ని తొందరగా నా ఇంట్లో పెట్టుకోవాలని ఆశగా ఉండదా?" అన్నారు కమలగారు. "అంతేలే అత్తయ్య. నీకు నేనంటే ఇష్టం లేదు కదా! ఎప్పుడూ అక్క కోసమే మాట్లాడుతుంటావని" మహిత మూతి ముడిస్తే, విచ్చుకున్న గులాబీ ఒకటి తెంపి మహిత జడలో పెడుతూ, "మీ అక్క కంటే ముందు నువ్వే పుట్టొచ్చు కదే! అప్పుడు నిన్నే ప్రమోద్‌కిచ్చి పెళ్లి చేసేదాన్ని" అని కమలగారు అంటుంటే, "నన్నంటారేంటి అత్తయ్య గారు? మీరే ఇంకో కొడుకుని కనుండొచ్చు కదా! అప్పుడు నేను కూడా నీ నట్టింట్లో తిరిగేదాన్ని" అంది మహిత. "అమ్మో! వద్దే బాబు! నిన్ను బరాయించడం నా తరం కాదు. నాకు మీ అక్కొకతే చాలులే" అని అనేసరికి, "అత్తయ్య" అంటూ ఆవిడ బుగ్గన ముద్దు పెట్టినట్టు పెట్టి చిన్నగా కరిచి కాలేజికి వెళ్ళిపోయింది మహిత. ఏమైనా గాని వదినా, మన మహిత లాంటి ఆడపిల్ల ఇంట్లో ఒకరుండాలి. ఆ ఇల్లంతా కళకళలాడుతుంది. నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి అలా అంటున్నావు వదినా. ఉంటేనే తెలిసేది. అనుక్షణం భయంతో ఎవరు ఏ తప్పటడుగు వేస్తారో అని భయపడి చస్తున్నా అన్నారు శ్యామల గారు. వదిన మనస్తత్వం తెలిసి ఇంకా ఆ విషయాన్ని ఎక్కువగా పొడిగించకుండా మామూలు మాటలు మాట్లాడారు కమల గారు. స్వప్నతో పాటు క్యాంటీన్ వైపు వస్తూ ఉంది త్రిపద. నిన్న ముద్దు అడిగితే అదేదో పెద్ద క్లాస్ పీకి వెళ్ళిపోయావు కదే! ఎప్పుడు ఎలా తప్పించుకుంటావు? అన్నాడు శేఖర్. త్రిపద వైపు దూరం నుండే చూస్తూ, నిన్న త్రిపదని ర్యాగ్ చేసిన ఆ సదరు సీనియర్, "రేయ్ శేఖర్, అవసరమా నీకు ర్యాగింగ్ కన్నా నిన్నొక్కరోజే కాలేజ్‌లో అలోరా! ఈరోజు చేస్తే సస్పెండ్ చేస్తారు. నా మాట విని బయటికి పోదాం రా" అని శేఖర్ ఫ్రెండయిన కుమార్ లాగుతుంటే, "ఎహే! అది కాలేజ్ ప్రెమిసెస్ వరకే. ఇది క్యాంటీన్. ఎవరు ఏమీ అనలేరు. అసలు నిన్న దాన్ని వదిలేసి తప్పు చేశానురా. చూడసలు ఎలా ఉందో. ఆ పెదాలని ఒక్కసారైనా నా పెదాలతో టచ్ చేయాలని ఉంది" అన్నాడు వంకరగా త్రిపద వైపే అడుగులు వేస్తూ. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.